మిస్టర్ సాగర్ చతుర్వేది, ఈ లెటర్ నాకు నీ రూమ్కి బయట దొరికింది. ఈ హ్యాండ్ రైటింగ్ మీ భార్య జాహ్నవిదే కదా? నేను అడుగుతున్నది నిన్నే, ఈ హ్యాండ్ రైటింగ్ మీ ఆవిడదేనా కాదా? ఒక్క నిమిషం ఇన్స్పెక్టర్ గారు, నేను ఒకసారి అది చూడొచ్చా? ఇది నా కూతురు జాహ్నవి హ్యాండ్ రైటింగ్. ఇందులో ఏం రాసుంది ఇన్స్పెక్టర్? ఇందులో ఆవిడేం రాశారంటే, తన చావుకి తన భర్త సాగర్ చతుర్వేదే బాధ్యుడని రాశారు. మీరేమంటారు ఇన్స్పెక్టర్ గారు? అలా జరగటానికి వీల్లేదు. నన్ను నమ్మకపోయినా కనీసం ఈ లెటర్నైనా నమ్ముతారు కదా. ఇందులో జాహ్నవి చాలా స్పష్టంగా రాశారు, నేను నా జీవితం మీద విసిగిపోయాను, ఈ విధంగా ఇక నేను బతకలేను, నా చావుకి కారణం పూర్తిగా నా భర్త సాగర్దే బాధ్యత. వాట్ డూ యు మీన్? పెళ్లైన తర్వాత 7 ఏళ్లు గడవక ముందే ఇలాంటి సంఘటన జరిగితే భర్తతో పాటుగా మొత్తం కుటుంబంలో అందరినీ అనుమానించడం జరుగుతుంది. అయితే ఈ కేసులో మాత్రం మా దగ్గర జాహ్నవి రాసిన ఈ సూసైడ్ లెటర్ కూడా ఉంది. ఇందులో ఆవిడ చాలా స్పష్టంగా సాగర్ పేరు రాశారు. You are under arrest, Mr. Sagar Chaturvedi. సార్, జడ్జి గారి కోడలో స్పృహ తప్పిపోయింది. ఏంటి? తను ప్రెగ్నెంట్ లా ఉంది. సుప్రియ, ఇన్స్పెక్టర్ గారు ప్లీజ్ ఇప్పుడైనా మమ్మల్ని లోపలికి వెళ్ళనివ్వండి. మా సుప్రియ ప్రెగ్నెంట్ ఇప్పుడు. మరి ఇప్పుడు తనకి వెంటనే మెడికల్ హెల్ప్ లేకపోతే తనతో పాటుగా తనకి పుట్టబోయే బిడ్డ కూడా ప్రమాదం కలుగుతుంది. చూడండి, చట్టాలు నియమాలు మనిషి ప్రాణాల కంటే ఎక్కువ కాదు కదా. ఒకరి ప్రాణాలు కాపాడడానికి చట్ట నియమాలు పాటించకపోతే అదేమైనా పెద్ద నేరమా? ఎంత మాత్రం తప్పు కాదు కదా ఇన్స్పెక్టర్ గారు. చూడండి ఇన్స్పెక్టర్ గారు, రూల్స్ ప్రకారం ఎవరైనా ఒక ప్రెగ్నెంట్ లేడీని మెడికల్ హెల్ప్ లేకుండా లాకప్లో ఉంచడం చట్ట విరుద్ధం. ఇందుకు చట్టం ఒప్పుకోదు. కేవలం మీరొక్కరే లోపలికి వెళ్ళండి, ఓకే? సరే. భావన, ఈవెంట్ కొంచెం లాకప్ దగ్గరికి తీసుకెళ్ళు. మీరు స్ట్రెచ్చర్ ఏర్పాటు చేయండి, హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. నువ్వు కూడా వెళుతాంతో. నీళ్లు చల్లు. సుప్రియ, అమ్మ సుప్రియ. గంగ చూడు, తనకేమైంది చూడు. సుప్రియ, సుప్రియ, త్వరగా తీయండి. సుప్రియ, ఏమైంది సుప్రియకి? ఇంకా స్పృహ రాలేదు. సుప్రియ, తను వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. ఒకవేళ తన మానసిక ఒత్తిడి తట్టుకోలేకపోయిందేమో. పొద్దునుంచి పిల్ల అసలేం తినలేదు. సుప్రియ, ఇన్స్పెక్టర్ గారు తొందరగా. సుప్రియ, తొందరగా రండి.
జాగ్రత్తగా. మెల్లిగా మెల్లిగా నిదానంగా. ఆ, సుప్రియ, మెల్లిగా 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 మెల్లిగా. గంగా గంగా ప్రామిస్ చేయి, సుప్రీం జాగ్రత్తగా చూసుకుంటావుగా. తనకి నా బిడ్డకి ఏం జరగనేవు నన్ను ప్రామిస్ చేయి. ప్రామిస్ చేయి నాకు. జాగ్రత్తగా చూసుకోదాన్ని. నేను చాలా చెడ్డ హస్బెండ్ని. నా వైఫ్కి అంత ఇబ్బంది వస్తే నేనేమీ చేయలేకపోతున్నాను. ప్లీజ్ ప్లీజ్ గంగా, తన్ని జాగ్రత్తగా చూసుకో మీరేం టెన్షన్ పడకుండా ప్రదీప్ బాబు. సుప్రియకి ఏమీ కాదు. ప్లీజ్. అన్నీ సర్దుకుంటాయి. నువ్వు ధైర్యంగా ఉండు. సుప్రియ, అన్నయ్య, ఇదంతా అసలు నీ వల్ల జరిగింది. నువ్వే కారణం. ఇప్పుడు తృప్తిగా ఉందా నీకు? అందరి కళ్ళు చల్లబడ్డాయా? గంగని తిరస్కరించి పెద్దింటి పిల్లని కోడలుగా చేసుకున్నారుగా మీరు. ఏం జరిగింది? ఇవాళ ఆ పెద్దింటి పిల్ల కారణంగానే మనమంతా ఇలా లాకప్లో ఉన్నాం. ప్రదీప్ ఏంటి ఆ మాటలు? ఇక మమ్మీ, నువ్వు నీకిష్టమైన పిల్లని తెచ్చుకోవాలని నువ్వు చాలా ఉపలాడపడ్డావు కదూ. చూసావుగా ఏమైంది? ఒక కోడలేమో తన ప్రాణాలు తీసేసుకుంది, ఇంకో కోడలు చావు బతుకుల మధ్య ఉంది. నువ్వేం తక్కువ నానమ్మా? ఎప్పుడు చూసినా పూజ పునస్కారాలతో నీకు తీరికే ఉండదు. నీ ఇష్ట ప్రకారమే అన్ని జరగాలంటావు. ఇప్పుడు నీ ఈ జపమాల నా బిడ్డని కాపాడుతుందా? సుప్రీని కాపాడుతుందా? ఏంటి ప్రదీప్ ఆ మాటలు? ఎప్పుడు చూసినా చిన్న చిన్న అంటూ ముద్దు చేసి చెడగొట్టేశారు వీడిని. మీరు చూపించిన ప్రేమ వల్లే వీడు ఇలా తయారయ్యాడు. వీడు తన కోపాన్ని కొంచెం కూడా అదుపులో పెట్టుకోలేడు. ఇప్పటికైనా బుద్ధి వచ్చిందా నీకు? నాన్న ప్రదీప్, కూల్ డౌన్. నీ ఆవేశాన్ని కొద్దిగా కంట్రోల్ చేసుకో. తన మీద నిందలు వేయకు. మన అవసరం తనకిప్పుడు ఎంతో ఉంది. మరింకే ఇచ్చుకోండి వాడికి మీరు ఆసరా. మమ్మల్ని ఈ చిక్కుల్లో ఎందుకు ఇరికించారు? ఇక చేసిన ఘనకార్యం చాలు. నాకు తెలిసిందల్లా ఇదంతా జరగడానికి వీడే కారణం. ఇప్పుడు మనమంతా క్రిమినల్స్ రా ఇక్కడ ఉన్నామంటే దానికి వీడే కారణం. ఒకవేళ సుప్రియకి ఏమైనా జరిగితే సాగర్, నేను నిన్నెన్నటికీ క్షమించను. ఎన్నటికీ. ప్రదీప్, నువ్వు సాగర్ గురించి ఇలా ఆలోచిస్తున్నావా? లేదు నాన్న, హీఈస్ అబ్సల్యూట్లీ రైట్. హీఈస్ రైట్. ఆ తప్పులన్నీ చేసింది నేనేగా. ఇదంతా ఇలా జరిగిందంటే అది నా కారణంగానే జరిగింది. ఇదే నిజం. ఇప్పుడు మీరంతా లాకప్లో ఉన్నారంటే నా కారణంగానే ఉన్నారు. ఇదేం బాగాలేదు. ఇది అసలేం బాగాలేదు నాన్నగారు. నేను సరిచేస్తాను. నేను ఇప్పుడు అన్ని బాగు చేస్తాను. నాన్న సాగర్, ఇదంతా ఇలా జరగటానికి నువ్వే అర్థం చేసుకోవట్లేదు సాగర్. ఎప్పుడూ అర్థం చేసుకోవు నువ్వు. ప్రతిదానికి నీ పంతం నీ ఇష్టమే చెల్లాలంటావు. కానీ ఈసారి మాత్రం నేను నీ ఇష్టం సాగనివ్వను. నువ్వు ఈ విషయంలో మొండిగా ఉంటే గనక నేను కూడా అలాగే బిహేవ్ చేస్తాను సాగర్. నేను నీకు న్యాయం జరిగేలా చేసి తీరుతాను. సాగర్, నీకు మన చిన్నప్పటి ఆట గుర్తుందా? నువ్వు అనేవాడివి గంగా, నువ్వు అవుట్ అయితే నేను కూడా అవుట్ అని. ఇప్పుడు కూడా అదే అనుకో సాగర్. నువ్వు గనక మునిగిపోతే ఈ గంగ కూడా మునిగిపోతుంది. నువ్వు ఇలా బాధ అనే చీకట్లో మునిగిపోతే ఈ గంగ చూస్తూ ఊరుకోదు. కనీసం ఆ మాత్రం నమ్మకం ఉంది కదా నా మీద.